వెల్కమ్ టు స్ఫూర్తి న్యూస్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకి మేలు జరుగుతుందనే కోణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగా వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మబలిదానం చేసుకోవడం జరిగింది. తొలి మలి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది తెలంగాణ బిడ్డలు ప్రాణత్యాగం చేసుకోవడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే మలి తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలోని కుల మత ప్రాంత వర్గ విభేదాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి తెలంగాణ బిడ్డ సకల జనులంతా కలిసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్పంచుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే కల్వకుర్తి నియోజకవర్గంలో కూడా చరిత్రలో నిలిచిపోయేలా కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ఈ ప్రాంత బిడ్డ ఠాగూర్ బాలాజీ సింగ్ సైతం తెలంగాణ ఉద్యమం కోసం తన పోరాటాన్ని కొనసాగించడం జరిగింది. కల్వకుర్తి ప్రాంతంలో పుట్టి పెరిగిన ఠాగూర్ బాలాజీ సింగ్ మలి తెలంగాణ ఉద్యమంలో అద్భుత పోరాట పటిమ చూపించడం జరిగింది. ఈ క్రమంలోనే తన భవిష్యత్తును, తన కుటుంబ భవిష్యత్తును సైతం లేకుండా సింగపూర్తో పాటు మరో దేశానికి సంబంధించిన గ్రీన్ కార్డును సైతం వదులుకొని తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే ఏకైక ఎజెండాగా ఇతర దేశాల్లో ఉన్న వ్యాపారాలను పూర్తిగా తెగనమ్ముకొని తన కుటుంబంతో సహా తిరిగి తెలంగాణ ప్రాంతానికి తిరిగి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఉద్యమ నేతగా కొనసాగుతున్న టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేతిలో చెయ్యి వేసి కేసీఆర్ అడుగులో అడిగే ఠాగూర్ బాలాజీ సింగ్ నడవడం జరిగింది. ఈ క్రమంలోనే కల్వకుర్తి నియోజకవర్గంలో ఠాగూర్ బాలాజీ సింగ్ తెలంగాణ ఉద్యమ ప్రాధాన్యాన్ని కల్వకుర్తి నియోజకవర్గంలో క్రియాశీలకంగా ముందుకు సాగించడం జరిగింది. ఠాగూర్ బాలాజీ సింగ్ టిఆర్ఎస్ పార్టీ కోసం తన జీవితాన్ని 14 ఏళ్ల పాటు ధారపోయడం జరిగింది. అందులో భాగంగా కోట్లాది రూపాయలు సైతం ఖర్చు చేయడం జరిగింది. తన జీవితంలో విలువైన అత్యంత సమయాన్ని సైతం పార్టీ కోసం, కల్వకుర్తి ప్రాంత ప్రజల కోసం కేటాయించడం జరిగింది. అయితే టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం ఠాగూర్ బాలాజీ సింగ్ లాంటి ఉద్యమ నేతలకు కాకుండా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన టీడీపీ, వైఎస్ఆర్సీపీ తదితర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మాత్రమే తెలంగాణ ఉద్యమంతో గాని, సకల జనుల సమ్మెలో గాని, లేదంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో ఏ విధంగా సంబంధం లేని వ్యక్తులకు మాత్రమే కేసీఆర్ బీఫామ్లు కేటాయించడం జరిగింది. ఈ క్రమంలోనే చూస్తుండగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 10 ఏళ్లు గడిచిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఠాగూర్ బాలాజీ సింగ్ విసిగి వేర్జారడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీని నమ్ముకుంటే తనకు లాభం లేదని, తను నమ్ముకున్న కార్యకర్తలకు సైతం తీవ్ర అన్యాయం జరుగుతుందని దశల కాలంగా టిఆర్ఎస్ పార్టీని నమ్ముకొని తన ఎంతో విలువైన సమయాన్ని, జీవితాన్ని వృధా చేసుకోవడం జరిగిందని, ఇక ఈ పార్టీతో పని లేదని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి అభ్యర్థిగా బరిలో నిలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డిని గెలిపించి టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే కోణంలో టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ క్రమంలోనే ఠాగూర్ బాలాజీ సింగ్, కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపులో క్రియాశీలక భూమిక పోషించడం జరిగింది. అయితే ఠాగూర్ బాలాజీ సింగ్ టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన క్రమంలో పార్టీకి మాత్రమే ఠాగూర్ బాలాజీ సింగ్ రాజీనామా చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జెడ్పీ వైస్ చైర్మన్ పదవికి సంబంధించి రాజీనామా చేయలేదు అనే కోణంలో నాగర్ కర్నూలు జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ నాటి ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ కల్వకుర్తి నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారంగా ఠాగూర్ బాలాజీ సింగ్ పైన విమర్శలు చేయడం జరిగింది. ఠాగూర్ బాలాజీ సింగ్ గువ్వల బాలరాజ్ కంటే ఉద్యమంలో ముందున్న నాయకుడు, సీనియర్ నాయకుడు అయినప్పటికీ ఇష్టానుసారంగా ఠాగూర్ బాలాజీ సింగ్ పై విమర్శలు చేయడంతో పాటు నాటి సీమాంధ్ర తొత్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు టీడీపీకి సంబంధించిన నాయకులందరినీ తన చుట్టూగా కూర్చోబెట్టుకుని ఉద్యమ నాయకుడు, నిఖార్సైన తెలంగాణ బిడ్డ పైన, తెలంగాణ కోసం తన జీవితాన్ని ధారపోసినటువంటి ఠాగూర్ బాలాజీ సింగ్ పైన ఇష్టానుసారంగా గువ్వల బాలరాజు విమర్శలు చేసిన క్రమంలో కల్వకుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీని ఓడించడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలిపించడం, కల్వకుర్తి నియోజకవర్గంలో కసిరెడ్డి గెలవడం ఎంత ప్రాధాన్యమో అచ్చంపేట నియోజకవర్గంలో
గువ్వల బాలరాజును ఓడించడం కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ఠాకూర్ బాలాజీ సింగ్ తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలోని అనేక మంది కౌన్సిలర్లను సైతం తన వెంట తీసుకుని వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి తోడు అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని చారగుండ మండల కేంద్రానికి సంబంధించి జెడ్పీటీసీగా వ్యవహరిస్తున్న ఠాకూర్ బాలాజీ సింగ్ ఈ క్రమంలోనే చారగుండలో జెడ్పీటీసీగా గెలుపొందే నాగర్ కర్నూలు జెడ్పీ వైస్ చైర్మన్ గా కొనసాగుతున్న తరుణంలో నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూలు నియోజకవర్గంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం అంటే పూర్తిగా జిల్లా వ్యాప్తంగా ఠాకూర్ బాలాజీ సింగ్ పూర్తిగా టిఆర్ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్ ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు, అనేక మంది అధికారులతో సత్సంబంధాలు ఉన్న క్రమంలో ఈ జిల్లా వ్యాప్తంగా పర్యటనలు కొనసాగించి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరినీ ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించి తన వంతు పాత్ర, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో తన వంతు పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడంలో తన వంతు పాత్ర పోషించడం జరిగింది ఠాకూర్ బాలాజీ సింగ్. అయితే టిఆర్ఎస్ పార్టీలో 14 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేసిన ఒక్కసారి కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఠాకూర్ బాలాజీ సింగ్ కాకుండా టీడీపీ నుంచి వలస వచ్చిన జైపాల్ యాదవ్కే వరుసగా 3 సార్లు టికెట్లు కేటాయించిన క్రమంలో ఠాకూర్ బాలాజీ సింగ్ తీవ్ర మనోవేదనకు గురి కావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ఉద్యమ బిడ్డ ఠాకూర్ బాలాజీ సింగ్ కి ఈ దఫా ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనేక విభాగాలకు సంబంధించి ఎన్నికలు ఉన్న క్రమంలో ఎమ్మెల్సీగా ఠాకూర్ బాలాజీ సింగ్ కు అవకాశం కల్పించాలనే కోణంలో ఆయన అనుచరులు కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త కోరుకోవడం జరుగుతుంది. ఠాకూర్ బాలాజీ సింగ్ నియోజకవర్గంలోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్ అనే తేడా లేకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని తాను ఆదుకోవడం జరుగుతుందని, దశాబ్దన్నర కాలంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కల్వకుర్తి బిడ్డకు అండగా నిలవడం జరుగుతుందని నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. అంతకంటే ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ అంటే బాలాజీ సింగ్ అంటే టిఆర్ఎస్ అనే కోణంలో మలి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన నాయకుడు, ముందుండి నడిపించిన నాయకుడు ఠాకూర్ బాలాజీ సింగ్ ఈ క్రమంలోనే మలి తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని, సమయాన్ని వెచ్చించడంతో పాటు కోట్లాది రూపాయల డబ్బును సైతం ఉద్యమానికి వెచ్చించడం జరిగింది. కల్వకుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ అనేది బాలాజీ సింగ్ నియోజకవర్గంలో అడుగు పెట్టే కంటే ముందు నియోజకవర్గంలో పార్టీ అనేది లేదు. ఈ క్రమంలోనే ఠాకూర్ బాలాజీ సింగ్ ఎప్పుడైతే నియోజకవర్గానికి రావడం జరిగిందో మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా తండాలు సైతం తను అనునిత్యం పర్యటించి టిఆర్ఎస్ పార్టీని పటిష్టం చేయడం జరిగింది. అయితే టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఠాకూర్ బాలాజీ సింగ్ కు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఠాకూర్ బాలాజీ సింగ్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గెలుపులో క్రియాశీలక భూమిక పోషించిన ప్రస్తుత తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఠాకూర్ బాలాజీ సింగ్ కి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి అనే కోణంలో ఈ ప్రాంతానికి సంబంధించిన ఉద్యమకారులు, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మొదటి నుంచి ఆయన వెంట ఉన్న నాయకులతో పాటు కాంగ్రెస్, కమ్యూనిస్టు తదితర పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా కోరడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఠాకూర్ బాలాజీ సింగ్ నిజమైన నిఖార్సైన ఉద్యమ నాయకుడితో పాటు ఈ ప్రాంతంలోని సబ్బండ వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అనునిత్యం వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగింది. కాబట్టే ఠాకూర్ బాలాజీ సింగ్ ఖచ్చితంగా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలనే కోణంలో ఆయన అనుచరవర్గం పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఠాకూర్ బాలాజీ సింగ్ కల్వకుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేయడంలో భాగంగా పల్లెలు, పట్టణాలు, తండాలు అనే తేడా లేకుండా ప్రతి గడపకి టిఆర్ఎస్ పార్టీ జెండాను తీసుకువెళ్లడంతో పాటు ప్రతి గ్రామంలో, తండాలో టిఆర్ఎస్ పార్టీ దిమ్మలను పాతి జెండాలను ఎగురవేయడం జరిగింది. ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో సైతం తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు అమరవీరుల స్తూపాన్ని సైతం ఏర్పాటు చేసి ఠాకూర్ బాలాజీ సింగ్ తన జీవితాన్ని మలి తెలంగాణ ఉద్యమానికి దారపోయడం జరిగింది. మలి తెలంగాణ ఉద్యమంలో దారిపోయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నిఖార్సైన ఉద్యమకారునికి టిఆర్ఎస్ పార్టీలో న్యాయం జరగలేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో
ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో డిఎస్పీ నళినిని ఎక్కడ 12 ఏళ్ల పాటు అజ్ఞాత వాసంలో ఉన్నటువంటి డిఎస్పీ నళిని సైతం తెలంగాణ రాష్ట్రం కోసం తన రాజీనామాని చేసిన క్రమంలో ఆమెకి విధుల్లో తీసుకోవడంలో టిఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లుగా ఎందుకు తాత్సారం చేసిందనే కోణంలో నళినికి ఉద్యోగం ఇచ్చేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే కోణంలో పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించిన క్రమంలో నళిని సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఒక లేఖ రాయడం జరిగింది ఫేస్బుక్ ద్వారా. నేను ప్రస్తుతం ఉద్యోగం చేసేందుకు సంసిద్ధంగా లేనని, సేవా కార్యక్రమంలో దేవుని సేవా కార్యక్రమాలతో పాటు విద్యని పెంపొందించడం పైన తను పూర్తిగా దృష్టి కేంద్రీకరించినట్లు డిఎస్పీ నళిని పేర్కొన్న క్రమంలో కేసీఆర్ చేసినటువంటి ఉద్యమకారులకు చేసినటువంటి అన్యాయం కావచ్చు, లేదంటే టిఆర్ఎస్ పార్టీలో కొనసాగి పార్టీ పటిష్టత కోసం పనిచేసినటువంటి అందరికీ అన్యాయం చేస్తూ సీమాంధ్ర తొత్తులు, చంద్రబాబు తొత్తులు, జగన్మోహన్ రెడ్డి తొత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యేలుగా, చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా అవకాశం కల్పించి నిష్కర్షైన ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన నాయకులందరినీ కూడా టిఆర్ఎస్ పార్టీ